మన కోసం ఆనాడు కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా, ఈనాడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా 4 నెలల్లోనే నాశనం అయిపోతున్న తెలంగాణను మళ్ళీ కాపాడుకోవాలని, తప్పకుండా కొట్లాడాల్సిన అవసరం ఉందని, మీ తరఫున కొట్లాడడానికి, మీ గొంతును వినిపించడానికి ఈరోజు భువనగిరికి వచ్చిన మన నాయకుడు కేసీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ పెద్దలు కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ప్రభుత్వ విప్ మరియు ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సునీత గారు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు, మన జనగామ టైగర్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు, ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీ కిషన్ రెడ్డి గారు, మాజీ మంత్రి స్థానిక నాయకురాలు శ్రీమతి ఉమా మాధవరెడ్డి గారు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇంత అశేషమైన సంఖ్యలో భారీగా తరలివచ్చినటువంటి మా యువ సోదరులకు, అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపు ప్లీజ్ తమ్ముడు ప్లీజ్, నినాదం తర్వాత రండి, తర్వాత ప్లీజ్. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తూ ఉన్నాయి. అందులో ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. నేను మీ అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా, ఒక పిచ్చిలో ఉన్మాదంలో కాకుండా ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణతితో మనం ఓటేసినట్టయితే మనకు, మన రాష్ట్రానికి, మనందరికీ కూడా లాభం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా? బీజేపీ హయాంలో పెద్ద నినాదాలు, మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇవన్నీ కూడా చాలా పెద్ద మాటలు చెప్పినారు. ఏమైనా లాభం జరిగిందా? ఎవరికన్నా జరిగిందా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా. మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు. ఇది నిజమేనా? కరెక్టేనా? ఇది న్యాయమా అన్యాయమా? అదే రకంగా బేటీ పడావో బేటీ బచావో, ఏ బేటీ కన్నా పడాయించిండ్రా? ఏ బేటీనన్నా బచాయించిండ్రా? మొత్తం ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలలో. దేశవ్యాప్తంగా వార్తలు చూస్తే కళ్ళలో నీళ్ళొచ్చే పరిస్థితి ఉంది. మహిళల మీద రోజు దాడులే, దళిత మహిళల మీద, పేద మహిళల మీద. అదేవిధంగా
మన భారతదేశ రూపాయి విలువ ఎంత ఇయ్యాలా, విలువ ఎంత మన భారతదేశ డాలర్ కరెన్సీ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి 83 రూపాయలకు దిగజారిపోయింది. అంతర్జాతీయంగా ఇది భారతదేశ గౌరవం, ఇది బీజేపీ పరిపాలన ఫలితం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఏం జరుగుతూ ఉంది ఇలా ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతూ ఉంది? అది ఏందా బాబు సపోర్ట్